హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకు వచ్చేసి అయితే పోస్టల్ జీడిఎస్ నుంచి అయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే అయి ఉంటారో సెకండ్ లిస్ట్కి సంబంధించి తెలంగాణ అండ్ ఆంధ్ర, సో ఎవరెవరు క్వాలిఫై అయ్యారు, అసలు మీ పేరు ఎట్లా చెక్ చేసుకోవాలి, అసలు ఏంటి అనేది మీకు డీటెయిల్స్ అనేది నేను పూర్తిగా వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో మరి రిజల్ట్ ఎట్లా చెక్ చేసుకోవాలి బ్రదర్, సో ఏంటి అనేది అయితే మీరైతే ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు పూర్తిగా అనేది చెప్తాను. ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. సో ఇక్కడ మనకి గూగుల్ క్రోమ్లో వచ్చేసి సో జీడిఎస్ అని అయితే టైప్ చేయండి, ఓకేనా. ఇక్కడ మీరు జీడిఎస్ అని టైప్ చేయగానే జీడిఎస్ ఆన్లైన్ అని వస్తుంది. సో దీని మీద అయితే ట్యాప్ చేయండి. సో మీకు ఇట్లా ఓపెన్ అవ్వగానే నెక్స్ట్ ఇట్లా స్క్రోల్ చేయగానే మీకైతే ఇట్లా చూపించినప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి మీరు జీడిఎస్ ఆన్లైన్కి సంబంధించి ఈ అప్లికేషన్ అయితే ఇట్లా వస్తుంది కాబట్టి. అండ్ మనం వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయండి ఇలా. సో క్లిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ చూసుకోండి, ఎవరైతే మిస్ అవ్వద్దు. సో చూడండి ఇక్కడ మనకి ఇచ్చారు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 లిస్ట్ 2 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్, ఓకేనా. ఇది రీసెంట్గా పబ్లిష్ అయింది, ఎవరైతే మిస్ అవ్వద్దు. సో మనకి ఇక్కడ స్క్రోల్ చేయగానే సో ఫస్ట్ మీరు ఏ స్టేట్కి అప్లై చేసుకున్నారు అనేది చూసుకోండి, ఓకేనా. చూడండి ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఇది కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ షెడ్యూల్డ్ 1 జనవరి 2025 ఇట్లా ఉంది కదా, ఓకేనా. సో దీని మీద ట్యాప్ చేయండి. మీరు ట్యాప్ చేయగానే మీకు వచ్చేసి ఫస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్కి చూసి సంబంధించింది చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు సప్లిమెంటరీ లిస్ట్ 2 ఉంది కదా, ఓకేనా. ఫస్ట్ లిస్ట్ కాకుండా సెకండ్ లిస్ట్ ఉంది కదా, సో ఇక్కడైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది మనకి ఇట్లా, ఓకేనా. సో చూడండి ఇక్కడ మీకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ 2 లిస్ట్ 2కి సంబంధించింది, ఓకేనా. ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. సో మనకి ఏంటంటే ఇది చూడండి, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి, ఓకేనా. సో ఇది వచ్చేసి ఎప్పటి వరకు చేసుకోవాలని ఇచ్చారు ఇక్కడ డేట్ చూడండి, 5వ నెల 6వ తారీఖు 2025 లోపు అయితే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే చేసుకోవాలి. సో దానికి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ అయితే చూద్దాము ఎవరెవరికి ఎంత వచ్చినాయో. సో ఇక్కడ చూసుకుంటే అమలాపురం డివిజన్కి సంబంధించి ఇక్కడ మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీకి 100 ఇట్లా ఉన్నాయి కదా. సో ఇక్కడ చూసుకోండి, మీరు ఇట్లా స్క్రోల్ చేసుకుంటే సో మీకు ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ 95 కూడా వచ్చింది. ఇది వచ్చేసి మనకి పీడబ్ల్యూడి ఏ కేటగిరీకి సంబంధించి ఎవరికైతే 95% ఉందో సో వాళ్ళకి అనేది వచ్చింది. అండ్ ఇట్లా స్క్రోల్ చేసుకుంటే మీకు ఈ లిస్ట్ అనేది ఇట్లా వస్తుంది, ఓకేనా. సో బ్రదర్ మరి ఇంత లిస్ట్ ఓపెన్ అయింది కదా, మా నేమ్ ఇట్లా చెక్ చేసుకోవాలి మేము వచ్చిందా లేదా, సో మాకైతే ఈమెయిల్ రాలేదు ఏంటి మరి అంటే, సో మీకు ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ విల్ బి సెండ్ టు ద రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్, ఓకేనా. సో మీ ఈమెయిల్కి లేదా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే షార్ట్ లిస్ట్ అయినట్టు పంపిస్తారు. సపోజ్ రాలేదనుకోండి, సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే సో ఇట్లా వస్తుంది కదా, వచ్చిన తర్వాత మీరు మొత్తం స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసి ఫైనల్గా ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీకైతే సర్చ్ బార్ ఉన్నది కదా, సో సర్చ్ బార్ మీద ఇట్లా ఈ సర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి ఇట్లా. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకు సంబంధించిన చూడండి ఎట్లా అంటే ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి, ఇక్కడ మీకు ఐడి ఇలా ఉంది కదా రిజిస్ట్రేషన్ నెంబరు. సో సంబంధించి మీకు కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అప్లై చేసుకున్నప్పుడు అయితే మీ స్లిప్ మీద ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో నేను ఎగ్జాంపుల్గా ఒకటి కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను, ఓకేనా. ఇది కాపీ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే అంటే నేను చెప్పేది మీ ఐడి, ఓకేనా. మీ ఐడి కాపీ చేసుకున్న తర్వాత సర్చ్ బార్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇది ఎంటర్ చేస్తే చూడండి. సో ఇప్పుడు మనం క్లిక్ చేసి ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఎల్లోలో చూపిస్తుంది చూడండి, ఇట్లా ఎల్లోలో ఇది హైలైట్ అయింది కదా. సో ఇట్లా మీ నేమ్ కానీ ఎక్కడైనా కనిపించిందంటే మీరు అనేది కంపల్సరీ సెలెక్ట్ అయినట్టు లెక్కే. సో అలానే ఇప్పుడు తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా చూద్దాము ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారు ఏంటి అనేది. సో ఇక్కడ సేమ్ ఇక్కడే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మీరు ఇట్లా షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ తెలంగాణ సప్లిమెంటరీ 2 లిస్ట్, ఓకేనా. సో మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే చూడండి సో వీళ్ళకి కూడా ఏంటంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 6th అంటే ఇక్కడ వీళ్ళు 6వ తారీఖు అని ఇచ్చారు కానీ మీరు 5వ తారీఖు 4వ తారీఖు లోపల అనేది చేసేసుకోవాలి కంపల్సరీ. అప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 99 పాయింట్కి వచ్చింది. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి ఆదిలాబాద్కి సంబంధించి 97 పాయింట్కి వచ్చింది.
ఓకేనా. సో ఇట్లా మనకేందంటే కొన్నిటికైతే 95 పాయింట్ కూడా వచ్చింది చూడండి. ఎస్సీ కేటగిరీ 95 పాయింట్, హనుమకొండ డివిజను. సో మీకు ఈ లిస్ట్ అనే కాదు, చాలా లిస్ట్ అనేది వస్తుంది. ఇంకా లిస్ట్ 3, లిస్ట్ 4, లిస్ట్ 5 వస్తుంది. ఎవరైతే ఏమీ ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే కొంతమందికి మరి మా పేరు లేదు కదా అంటే మీరు వెయిట్ చేయండి. సో కంపల్సరీ అనేది లిస్ట్ వచ్చినప్పుడు మీ నేమ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి సెర్చ్ చేద్దాం. చూడండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసినాక ఇట్లా స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే మీకు సెర్చ్ బార్ ఉంటుంది. ఓకేనా. మరి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా. సో ఎగ్జాంపుల్ ఏదన్నా ఇట్లా మిడిల్లో తీసుకుందాం, అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి మీరైతే సెర్చ్ చేయండి. ఓకేనా. సెర్చ్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ హైలైట్ అయింది చూడండి. ఇక్కడ హైలైట్ అయిందంటే సో ఓకే, ఇక్కడ ఎల్లో కలర్లు ఉంటే మీ నెంబర్ కొట్టినప్పుడు మీకైతే జాబ్ అయితే వచ్చినట్టే. మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు, మీకు ఏ డివిజన్కి సంబంధించి ఇచ్చారో. సో బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రాకి సంబంధించి చెప్పాను కదా. సో నెక్స్ట్ ఏంటంటే మీరు కొంతమంది ఏంటంటే వేరే స్టేట్స్కి అప్లై చేసుకొని ఉంటారు కదా. ఇక్కడ సేమ్ అదే క్లిక్ చేయండి. సో ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఏ స్టేట్కి అప్లై చేసుకున్నారు. సపోజ్ ఇక్కడ వచ్చేసి మీకు జమ్మూ కాశ్మీర్ అనుకోండి. సో జమ్మూ కాశ్మీర్ క్లిక్ చేసి సప్లిమెంటరీ లిస్ట్ 2, ఓకేనా. సో ఇది క్లిక్ చేస్తే మీకు లిస్ట్ అనేది వస్తుంది. సో లిస్ట్ వచ్చిన తర్వాత మీరైతే ఇట్లా చెక్ చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. సో ఏంటంటే ఈ లిస్ట్ వచ్చేసి నిన్ననే రిలీజ్ అయింది, నిన్న నైటు కాబట్టి. సో వెయిట్ చేయండి. సో మనకి నెక్స్ట్ మంత్ అనేది ఇంకొక లిస్ట్ వస్తుంది. సో ఏంటంటే చాలా లిస్ట్ వస్తాయి. కొంతమందికి జాబ్ వచ్చినా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర పోవడం వల్ల సో ఏంటంటే సో నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో సో వాళ్ళని అనేది అయితే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. సో మీరు ఈ వెబ్సైట్ అయితే నేను చెప్పాను కదా, ఇక్కడ చూసిన తర్వాత మీకు స్క్రోల్ అవుతుంది ఇట్లా, ఓకేనా. సో స్క్రోల్ అయినప్పుడు అప్పుడప్పుడు మీరు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ వచ్చేసి మనకి లిస్ట్ 2 దగ్గర లిస్ట్ 3 అనేది వస్తుంది, ఓకేనా. సో లిస్ట్ 3 వచ్చినప్పుడు సో మీరైతే డైరెక్ట్గా అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నేను జస్ట్ 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో కంపల్సరీ అనేది ఫిల్ చేయండి. సో ఎవరికి తెలియదో ఎట్లా చేసుకోవాలనేది సో వాళ్ళు అనేది చూసుకోవడానికి ఈ యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది. సో ప్లీజ్ మీ నుండి నేను కోరుకునేది జస్ట్ ఒక లైక్ మాత్రమే. అండ్ ఇంకొకటి ఏంటంటే రాని వాళ్ళు మాత్రం అస్సలు ఫీల్ అవ్వద్దు. ఇంకా 3rd వస్తుంది, 4th లిస్ట్ వస్తుంది, 5th లిస్ట్ వస్తుంది కాబట్టి అసలు ఎవరు ఫీల్ అవ్వద్దు. మీరు జీమెయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. సో జీమెయిల్ వచ్చేసి ఏమన్నా మీది ఫుల్ అయితే మెమొరీ అయితే ఏమన్నా ఉంటే మాత్రం స్పామ్ ఫోల్డర్స్ అట్లుంటాయి కదా, అవి చెక్ చేసుకొని ఏమన్నా ట్రాష్ అట్లుంటే మాత్రం డిలీట్ చేసుకోండి. అండ్ మీకు 10thలో ఎంత మార్క్స్ వచ్చినాయి, 10 పాయింట్స్కి ఎన్ని పాయింట్స్ వచ్చిందో సో మీరైతే నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అందరూ. సో ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.